ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 41వ కీర్తన 10వ లేఖనం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము. దేవుడే ఈ దినమ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను కరుణించి లేవనెత్తాలి అని మనం అంటున్నాం. కానీ ఆయన కరుణించడానికి మనం ఏమాత్రం ఆయన కనికరమును పొందుకొని ఉన్నాం, అలాగే ఆయన ప్రేమను ఎంత మాత్రం పొందుకొని ఉన్నాం, ఆయన నీతిని ఎంత మాత్రం మనం అనుసరించుచున్నాం, ఆ యథార్థ మార్గంలో ఎంత మాత్రం నడుచుచున్నాము అనే దాన్ని మనం మొదట మన హృదయములను పరిశీలించుకోవాలి. అట్టి వారుగా మనం ఉన్నామా లేదా మనము లేము అనుకున్న ఎడల ఈ దినముడైనా సరే దేవుడు మనల్ని కరుణించేవారిగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట స్పష్టంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరంలో కలిగిన నా దేవ, నీ పాదములకు ఎనలేని వందనములు ప్రభా. ఈ యొక్క నూతనమైన దినమున దేవా మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని లేవనెత్తుమని బ్రతిమలాడుకుంటున్నాం. నాయన, నిన్నటి వరకు మేము నీ మార్గములకు వ్యతిరేకంగాను నీ యథార్థమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా ఈ లోకంలో బ్రతికామేమో తండ్రి. ఈ దినం నుండైనా సరే నీకు ఇష్టలుగాను నీ కనికరమును పొందుకునే వారిగాను మేము జీవించలాగరా మా హృదయములను సంపూర్ణముగా నీ తట్టుగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అలాగే మా హృదయములను తెరిచి నీ వాక్యముతో నింపమని కూడా బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.